15వ అధ్యాయము యోహాను సువార్త మొట్టమొదటి వచనాన్ని మనం చదువుకుందాం. నేను నిజమైన ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు. నాలో ఫలింపని ప్రతి తీగ తీసి పారవేయబడును అని యేసు ప్రభు వారు మనకి లేఖనాల్లో అందరికీ కూడా బోధిస్తున్నారు. నేను నిజమైన ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు. ఆ వ్యవసాయకుడు ఏం చేస్తాడంటే, తన ఫలభరితమైన ఒక మంచి తోట, ఆ తోటలో ఒక ఉత్తమమైన ద్రాక్షవల్లిని తీసుకొచ్చి నాటాడట. ఒక రోజున ఆయన ఆ చుట్టుపక్కల అడవి ప్రాంతానికి వెళ్ళినప్పుడు, అడవి ప్రాంతం అంతా కూడా అక్కడ కూడా కొన్ని ద్రాక్ష చెట్లు ఉన్నాయి. అడవి ద్రాక్షకాయలు కారుకాయలు కాస్తాయి. అవి ఒక రకమైనటువంటి తీపిదనాన్ని ఇవ్వగానే ఒక చేదుగా ఉంటాయి. సరైన కాంపు లేనటువంటి చెట్లు, అడవిలో ఫలభరితంగా లేనటువంటి చెట్లు, నిష్ప్రయోజనంగా ఎదుగుతున్న చెట్లు. ఈ వ్యవసాయకుడు అనుకున్నాడట, మరి నేను ఒక ద్రాక్షవల్లిని, ఉత్తమమైన ద్రాక్షవల్లిని నాటాను కదా, ఈ అడవి ప్రాంతంలో నిష్ప్రయోజనంగా పడి ఉన్నటువంటి ఈ అడవి ద్రాక్ష చెట్టును తీసుకొచ్చి ఆ కొమ్మలు నేను నాటిన ఉత్తమమైన ద్రాక్షవల్లికి అంటు కడితే అవి ఆ ద్రాక్ష చెట్టుతో పాటుగా ఈ కొమ్మలు కూడా ఫలించి మంచి కాయలు కాస్తాయని ఆ నిజమైన వ్యవసాయకుడు ఎవరైతే ఉన్నారో కొన్ని ద్రాక్ష తీగలు తీసుకొచ్చి, అడవి ద్రాక్ష తీగలు మరి తను నాటినటువంటి ఆ నిజమైన ద్రాక్ష చెట్టుకి అంటుకట్టాడట. ఆ భూమిలోంచి వచ్చినటువంటి నిజమైన ద్రాక్షవల్లికి సరిగ్గా అంటుకట్టబడకపోతే తీగలు ఆటోమేటిక్గా ఎండిపోతాయి. ఎందుకంటే భూమిలోంచి వచ్చిన ఆ ద్రాక్షవల్లి, ఆ ద్రాక్ష చెట్టుకి కింద నుంచి మరి వేరులోంచి ఒక జీవ రసాయనాలన్నీ కూడా మరి ఆ చెట్టులోకి వెళుతూ ఉంటాయి. అవునా కదా? మరి ఆ ద్రాక్ష చెట్టు ఏం చేస్తుంది, భూమిలో నాటినప్పుడు భూమిలో ఉన్నటువంటి జీవ రసాయనాలన్నీ పీల్చుకుంటుంది. అది పీల్చుకుని బతుకుతూ ఉంటుంది. అది ఫలభరితమైన వృక్ష ఫలాలు ఇస్తుంది, ఫలభరితమైన ద్రాక్ష పళ్ళు ఇస్తుంది. ఆ ఫలాలతో పాటుగా మరి ఆ ద్రాక్ష చెట్టుకు అంటు కట్టబడిన తీగల్లో కూడా ఈ ద్రాక్ష చెట్టు ఏ జీవరసాయనాలు అయితే పీల్చుకున్నదో ఈ జీవరసాయనాలన్నీ కూడా ఆ కొమ్మల్లోకి వెళ్ళాలి. కొమ్మల్లోకి వెళ్ళాలంటే ఈ కొమ్మ ఈ ద్రాక్ష చెట్టుతో సరిగ్గా అంటుకట్టబడాలి. అంటుకట్టబడకపోతే ఈ జీవరసాయనాలు ఆ కొమ్మల్లోకి వెళ్ళకపోతే ఆటోమేటిక్గా నీరు లేని కొమ్మ ఫలించదు, రసాయనాలు వెళ్ళని కొమ్మ ఫలించదు. ఆ కొమ్మలోకి వెళ్ళాల్సినటువంటి ఆ నీటి భాగం ఏదైతుందో ఆగిపోయిన వెంటనే అది ఫలించకపోతే రైతు ఏం చేస్తాడు, ఫలించిన కొమ్మ ఎందుకు దాన్ని ఉంచటం అని తన సేవకులతో చెప్పినప్పుడు సేవకుల తోట అంతా తిరిగి ఆ ఫలించిన కొమ్మలు ఏవైతే ఉన్నాయో తీసి అవతల పడేస్తాడు. దేవుడికి స్తోత్రం. నిజమైన ద్రాక్షవల్లి నేను, నాతో అంటుకట్టబడని ప్రతి తీగను తీసి పారవేయబడాను. నా తండ్రి నిజమైన వ్యవసాయకుడు. అవునండి, మనం ఫలించని ద్రాక్షవల్లులు, అడవి ప్రాంతంలో జీవించేటువంటి ఒక ద్రాక్షవల్లులు. మనము కాపు కాయటం తెలియదు, తీయని ఫలాలు ఇవ్వటమో తెలియదు, మధురముగా మాట్లాడటమో తెలియదు. మన భాష, మన యాస, మనం చేసే ప్రతి పని కూడా వికారంగానే, కామయుక్తంగానే, దేవునికి వ్యతిరేకంగానే, ప్రజలందరికీ కూడా వికటంగానే కనిపిస్తున్నాయి, దేవుడికి మరీ చెడ్డగా కనిపిస్తున్నాయి. మనం ఫలించినటువంటి ద్రాక్ష చెట్లు ఎవరు కూడా మనతో సరిగ్గా మాట్లాడరు. మాట్లాడిన మన మాటలు చూసి అందరూ భయపడి పారిపోతున్నారు. మనలో పరిశుద్ధత లేదు. మన కాసే కాయలు, మనం ఫలించే ఫలాలు ఏ ఒక్కరికి కూడా ఉపయోగం లేదు. ఉపయోగకరమైన మనుషులుగా మనం జీవించటం లేదు. నిష్ప్రయోజనమైన మనుషులుగా మనం అడవి ప్రాంతంలో జీవించిన ద్రాక్షవల్లి వలె మనం కూడా జీవిస్తున్నప్పుడు ఫలభరితమైనటువంటి కొమ్మగా మనం ఉండాలని, ఫలభరితమైన కాపు కాసి ఫలభరితమైన జీవితం జీవించాలని, ఆశీర్వాదకరంగా మనందరము దేవుని సన్నిధిలో ఉండాలని దేవుడు, మనము ఎక్కడో అన్యజనాంగంగా పాపము చుట్టూరు తిరుగుతున్న మనందరినీ దేవుడు పిలుచుకొచ్చి తన ప్రియకుమారుడైనటువంటి యేసు ప్రభువు అనే నిజమైన ద్రాక్షవల్లిలో అంటుకట్టాడు. ఇప్పుడు దేవునితో మనం అంటుకట్టబడినప్పుడు ఆయనతో పాటు మనం ఫలించాలి. ఫలించకపోతే ఏమవుతుంది? ఫలించని ప్రతి తీగ కూడా తీసి పారవేయబడి. ఇప్పుడు యేసుక్రీస్తుతో మనం అంటుకట్టబడ్డామంటే యేసుక్రీస్తుతో తండ్రి అనే దేవుడు మనల్ని జతపరిచాడు. ఎలాగా? బాప్తిసము ద్వారా, రక్షణ ద్వారా, ఆయన ఇచ్చిన కృప ద్వారా మనందరం యేసుక్రీస్తుతో అంటుకట్టబడ్డాం. ఇప్పుడు యేసుక్రీస్తుతో అంటుకట్టబడినప్పుడు యేసుక్రీస్తులో ఉన్న ప్రతి స్వభావము మనలో ప్రవేశించాలి.
నూతనమైన స్వభావాన్ని ధరించుకోవాలి. మన హేయ క్రియలకు దూరంగా ఉండాలి. ఇక మనము పరిశుద్ధులుగాను దేవునిలో ఆత్మ ఫలాలు ధరించుకుని మనము దేవునిలో దినదినము ఫలించి అభివృద్ధి చెందాలి. అభివృద్ధి చెందలేదనుకోండి, ఏం చేస్తాడు దేవుడు? మనం ఒక దారి, యేసుక్రీస్తు ప్రభువారు ఒక దారి అయితే మరి వాక్యము మనలో ఫలించాలి. ప్రార్థనాపూర్వకమైన జీవితం జీవించాలి. సమర్పణ కలిగిన జీవితం మనలో ఉండాలి. మరి అటువంటి జీవితం లేకుండా మన ఇష్టం వచ్చినట్టుగా జీవిస్తూ యేసుక్రీస్తుని నమ్మి ఉండి కూడా దేవుని పట్ల విధేయత లేకుండా దేవుని వాక్యాన్ని పక్కన పెట్టి విన్న వాక్యాన్ని నిష్ప్రయోజనముగా దాన్ని వదిలిపెట్టి ఫలించక అభివృద్ధి చెందక మనం ఉంటే దేవునిలో ఫలించినప్పుడు ఏం చేస్తాడంటే దేవుడు ఎండిపోయి నిర్జీవమైన క్రియలతో మనము పాలి భాగస్థులమైనప్పుడు, నిర్జీవంగా మనం బ్రతుకుతున్నప్పుడు, మన వల్ల ఎవరికి కూడా ఉపయోగం లేనప్పుడు దేవుడు ఏం చేస్తాడు? తీసి అవతల పడేస్తాడు. ఈ ఫలించిన కొమ్మ ప్రపంచానికి ఎటువంటి ఉపయోగము లేదు. ఫలించినటువంటి ద్రాక్ష కొమ్మ దేవుని రాజ్యానికి ఎటువంటి ఉపయోగము లేదు. ఈ ఫలించినటువంటి ద్రాక్ష కొమ్మలోంచి మధురమైన ఫలాలు రావు, ఎండిపోయి అందవికరంగా కనిపిస్తుంది. కాబట్టి దీన్ని తీసి పడవేసి ఒక చోట కూర్చి వాటన్నిటికి కూడా నిప్పు పెడతారట. మనం ఎవరండి? ఫలించిన ద్రాక్ష కొమ్మ వలె మనందరం ఉండాలి. ఎవరిలో అంటు కట్టబడ్డాము? యేసుక్రీస్తులో అంటు కట్టబడ్డాము. యేసుక్రీస్తులో అంటు కట్టబడినప్పుడు యేసుక్రీస్తులో ఉన్నట్టు ఆ జీవరసాయనాలు అంటే ఆ ఆత్మ ఫలాలు ఏవైతే ఉన్నాయో మనలో ప్రవేశించాలి. ఆత్మ ఫలాల గురించి మనం చదువుకుంటే గలతీలకు రాసిన పత్రిక మనం చదివితే 5:22 ఆత్మ ఫలమేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహము. ఈ 9 ఫలాలు కూడా సమృద్ధిగా యేసు ప్రభు అనే ద్రాక్షావళిలో ఉన్నాయి. ఇప్పుడు యేసు ప్రభులోని ఈ 9 ఫలాలు సమృద్ధిగా ఉన్నట్టు ఈ జీవ ఫలాలు ఎవరిలో ప్రవేశించాలి? అంటు కట్టబడినటువంటి ఆ అడవి తీగలలో ప్రవేశించాలి. అడవి తీగలు ఎవరు? మనమే. ఫలభరితంగా లేనటువంటి అడవి తీగలము, ఫలించటము చేతకాని తీగలము, వెలివేయబడిన తీగలము, ఊరి బయట ఎక్కడో అడవి మధ్యన జీవించేటువంటి వారము, సంస్కారం లేకుండా, ప్రేమ లేకుండా, సాత్వికం లేకుండా, దయ లేకుండా, సంతోషం లేకుండా, సమాధానం లేకుండా ఎక్కడో జీవించేటువంటి వారము, ఊరి బయట అన్యజనుల మధ్యన జీవించేటువంటి వారము, అన్యజనుల ఫలాలు తినేటువంటి వారము, పాప సంబంధమైన ఫలాలు అనుభవించేటువంటి వారము. ఇటువంటి ఫలాలు తిని మనందరం కూడా చెడిపోయి నిర్జీవమైన ఫలాలు ఇస్తున్నప్పుడు దేవుడు జీవము గల ఫలాలు ఇవ్వాలని ఆయన నాటిన నిజమైన ద్రాక్షవల్లిలో మనందరినీ అంటు కట్టడం కోసం ఆ అడవిలో నివసించే మనందరినీ కూడా ఆకర్షించి తన కుమారుని దగ్గరికి మనందరినీ పంపించాడు. ఇప్పుడు మన యేసుక్రీస్తులో బాగా అంటు కట్టబడాలని దేవుడు కోరుకున్నాడు. మనం అంటు కట్టబడడం కోసం నాకు రక్షణ ఇచ్చారు. మరి రక్షణ ఇచ్చిన తర్వాత దేవుని బిడ్డలుగా మార్చబడిన మనం దేవునిలో ఫలించి అభివృద్ధి చెందాలి. ఫలించి అభివృద్ధి చెందిన తర్వాత ఆయనలో ఉన్నటువంటి 9 ఆత్మ సంబంధమైన ఫలాలు మనలో ప్రవేశించాలి. కాబట్టి యేసుక్రీస్తుని పోలి మీరు కూడా నడుచుకునండి. యేసుక్రీస్తు ఎలా నడిచాడో, యేసుక్రీస్తు ఏ విధమైన జీవితాన్ని గడిపాడు, ఎంత ప్రేమ ఉన్నాడు, ఎంత దయ చూపించాడు, మనుషుల కోసం ఎన్ని శ్రమలు అనుభవించాడు, అటువంటి జీవితాన్ని మీరు కూడా అనుభవించాలి. అటువంటి జీవితాన్ని మీరు కూడా జీవించాలి. జీవించిన రోజున యేసుక్రీస్తుని పోలి నడిచిన వారు అవుతారు. మీ ప్రాచీన స్వభావాన్ని వదిలిపెట్టాలి, నవీన స్వభావాన్ని ధరించుకోవాలి. యేసుక్రీస్తుకున్నటువంటి నవీన స్వభావాన్ని మనం ధరించుకోవాలి. ఆ నవీన స్వభావం ఏంటంటే ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహములు అనేటువంటి ఈ నవీన స్వభావములు, అంటే ఈ నవీన ఫలభరితమైన ఫలాలు, యేసుక్రీస్తుల 9 ఫలాలు మనము పునికి పుచ్చుకోవాలి. ఈ ఫలాలు మనలో సమృద్ధిగా ఉండాలి. అప్పుడు మనం ఫలించి అభివృద్ధి చెందుతాం. ఫలించాలంటే దేవుని స్వభావమును సంపూర్ణంగా మనం ధరించుకోవాలి. పరిశుద్ధులుగా ఉండాలి. నేను పరిశుద్ధుడును కాబట్టి మీరు కూడా పరిశుద్ధులైండి. మన దేవుడు ఎవరండి? పరిశుద్ధుడంట. ఆయన ఎవరు? పాప సంబంధమైన జీవితానికి దూరంగా బ్రతికేవాడు. ఆయన పరిశుద్ధుడు, పాపాన్ని అసహించుకునేటువంటి వాడు. ఇప్పుడు పరిశుద్ధుడైన దేవుని కుమార్తెలమైతే మన తండ్రి ఏ పోలికగా ఉన్నాడో అదే పోలికగా ఉండాలి కదా. అవునా కదా? మన తండ్రి పోలికలు లేకుండా పక్కోడ పోలికలు వస్తే ఏం బాగుంటాయి?
దుష్టుడి పోలికలు వస్తే ఏం బాగుంటాయి చెప్పండి? మన తండ్రి ఏ విధమైన పోలికలు కలిగి ఉన్నాడో అదే విధమైన పోలికలు మనం కలిగి ఉంటే మన తండ్రికి బిడ్డలుగా పిలువబడతాం కదా. కాబట్టి దేవుడు ఏమంటే మన తండ్రిని పోలి, అంటే యేసుక్రీస్తుని పోలి నవీన స్వభావమును మీరందరూ కూడా ధరించుకునవలయును. అలా ధరించుకున్న రోజున మనము ఫలభరితమైనటువంటి ద్రాక్షావళి వల్లే అభివృద్ధి చెంది మంచి ఫలాలు ఇస్తాం, లోకానికి ఉపయోగకరంగా ఉంటాం, దేవునికి దేవుని స్వభావానికి సరిపోయిన వరమైగా ఉంటాం, దేవుని రాజ్యానికి హక్కుదారులుగా ఉంటాం. దేవుడు తన రాజ్యంలో మనందరినీ పిలుచుకున్నప్పుడు ఆయన పరదేశంలో మన కోసం దాచిపెట్టిన జీవవృక్ష ఫలాలు మనందరికీ కూడా బహుమానంగా ఇవ్వబోతున్నాం. అవి తిని మనందరం కూడా అమరులుగా మార్చబడబోతున్నాం. అయితే మనం ఫలించి అభివృద్ధి చెందాలి. ఫలింపని ప్రతి తెగ వాళ్ళు తీసి బయట పరవేయబడును, వాటికి నిప్పు పెట్టినప్పుడు అవి కాలిపోతాయి, అవి పొయ్యికే సరిపోతాయి, అగ్నికే సరిపోతాయి. తీసి పారవేయబడిన ప్రతి తీగ కూడా ఎటు కాకుండా పోతుంది, అది ఫలించదు. ఇక ఎండిపోయినప్పుడు దాంట్లో పచ్చదనం రాదు, ఇక కాపు వచ్చే జీవము లేదు దాంట్లో. దాన్ని తీసుకెళ్ళి ఎక్కడ నిత్యాగ్ని దండంలో వేసి దాన్ని కాలుస్తూ ఉంటారు. మనకు అటువంటి జీవితం వద్దు. మనకు కావాల్సింది ఫలించి అనుభవాలు కలిగేటువంటి జీవితం కావాలి. యేసుక్రీస్తుతో నడిచే జీవితం మనకు కావాలి. నిజమైనటువంటి వ్యవసాయకుడు ఆయన ఆశపడి మనం బాగా కాపు కాస్తామని. నిజమైన ఈ వ్యవసాయకుడు మనలో ఫలాలు లేనప్పుడు, నిర్జీవమైనటువంటి పనులతో మనం తిరుగుతున్నప్పుడు, పాప సంబంధమైన హేయక్రియలు మన భుజాన్ని వేసుకుని పాపాన్ని మోసుకుంటూ ములుగుతూ తిరుగుతున్నప్పుడు, మరణానికి సమీపమైనప్పుడు ఈ ఫలించని ద్రాక్షవల్లి కొమ్మలు ఏవైతే ఉన్నాయో, ఈ అడవి ద్రాక్ష కొమ్మల్ని, ఈ నిర్జీవమైన కొమ్మల్ని దేవుడు తీసుకొచ్చి తన కుమారుడిని యేసు ప్రభువుతో అంటుకట్టి ఈ రోజున మనల్ని కూడా జీవింపజేస్తున్నాడు. మనం జీవించడానికి ఇష్టపడాలి. ఎండిపోవటానికి, మన జీవితం నాశనం చేసుకోవటానికి, వాక్యం విన్న తర్వాత ఈ చెవంట విడిచిపెట్టానికి కాదు, వాక్యం విన్న తర్వాత దాని అనుసారం జీవించాలని, భయభక్తులు కలిగి జీవించాలని, ఆయనతో ఫలించాలని దేవుడు మనందరినీ కూడా ఆయనతో పాటు అంటుకట్టడం. దేవుడు నిజమైన వ్యవసాయకుడు. ఆ వ్యవసాయకుడికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుందాం. దేవుడు దీవించును గాక.